హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతక్క కిచెన్. ఈరోజు మనం దోశ ఎలా చేయాలో చూపిస్తానండి. అలాగే ఎగ్ దోశ ఎలా చేయాలో కూడా చేసి చూపిస్తానండి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నేను కరెక్ట్ క్వాంటిటీ కోసం ఒక బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్ నిండా బియ్యం తీసుకున్నానండి. మనం బియ్యం తీసుకున్న బౌల్లోనే హాఫ్ బౌల్ మినపప్పు తీసుకున్నానండి. ఇందులోనే 3 స్పూన్స్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకున్నానండి. 3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇవి గ్రైండ్ చేసుకునే హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఒక 100 గ్రామ్స్ అటుకులు తీసుకొని నానబెట్టుకోవాలండి. యాక్చువల్గా ఆ వీడియో తీయడం మిస్ అయిందండి, అందుకే చెప్తున్నాను. ఇవన్నీ కలిపి మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ దోశ పిండిని ఫర్మెంటింగ్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దోశ వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ దోశ ఎలా వేసుకోవాలో చూస్తామండి. ముందుగా ఇలా గరిటె నిండా పిండి తీసుకొని దోశ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక ఎగ్ తీసుకొని బ్రేక్ చేసి ఇలా వేసుకోవాలి. ఎగ్ని మొత్తం పూర్తిగా దోశ మొత్తం స్ప్రెడ్ చేశాక ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి. ఇందులోని చివరగా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన ఎగ్ దోశ రెడీ.